నమస్తే. తెలంగాణ గన్ పార్క్లో కూర్చున్నాం. నాతో పాటు సింగర్ కమ్ ఉద్యమకారుడు, చాలా అద్భుతమైన సోషల్ సాంగ్స్ రాస్తున్న సనత్ జయసూర్య నాతో పాటు ఉన్నాడు. సో మన తెలుగులో కూడా ఈ మధ్య కాలంలోనే దాదాపు 7-8 పాటలు రాసిండు. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కావచ్చు, పోలీసులు ప్రభుత్వం చేసిన ఆ మారణకాండ లాఠీ చార్జ్ మీద కూడా చాలా అద్భుతమైన పాట రాసిండు. సో మనం జయసూర్యతో కొద్దిసేపు చిట్ చాట్ చేద్దాం. జస్ట్ క్యాజువల్ చిట్ చాట్ ఇది. సో 4 పాటలు పాడిద్దాం, 4 మాటలు మాట్లాడిస్తాం. ఎట్లున్నావు జయసూర్య? అంత మంచిగా. ఇప్పుడు సనత్ జయసూర్య అనేది పేరెంట్స్ పెట్టిన పేరు. ఓకే. ఎందుకు ఆ పేరు పెట్టిండు మీ ఫాదర్? మా నాన్న మనం ఇంతకుముందు కూడా ఒకసారి డిస్కస్ చేసినాం. అంటే మా నాన్నకు బ్యాట్స్మెన్ అంటే బాగా ఇష్టం. శ్రీలంకన్ బ్యాట్స్మెన్ సనత్ ఇష్టమా? అట్లా ఇష్టం కాబట్టి నాన్న ఆ పేరు పెట్టి. ఓకే. మీ తమ్ముడు పేరు? ప్రమోద్. ఓకే. సో ఎనీవే, ఇప్పుడు మొన్న జరిగిన ఈ 26 రోజులుగా జరిగిన ఈ కాక్రోచ్ పార్టీ ధర్నా అవన్నీ చూసినప్పుడు నీకేమనిపించింది? అంటే ఏదో ఒక సందర్భం లోపల వచ్చిన రిజల్ట్ ఎట్లా ఆస్వాదించినావు? చాలా అద్భుతంగా, చాలా హ్యాపీగా ఆస్వాదించిన అన్న. ఎందుకంటే దేనికైనా సరే ఒక ఎండింగ్ అనేది ఉంటుంది, ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. గత 12 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ యొక్క నిరంకుశత్వాన్ని కంప్లీట్గా ఆ నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నదో ప్రజల మీద కావచ్చు, విద్యార్థుల మీద కావచ్చు, ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కావచ్చు, ప్రశ్నించే గొంతుల మీద కావచ్చు, ఏది మాట్లాడినా తప్పే, మీ మీద కేసులు పెడతామను, ఉపా కేసులు పెడతామను, ఎన్ఎస్ఏ పెడతామను, ఇట్లా అన్ని రకాలుగా ప్రజలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం లోపల దేనికైనా సరే మేము భయపడమని చెప్పి విద్యార్థులు ముంగటికి వచ్చి లాఠీ దెబ్బలైనా తింటాము, అవసరమైతే ఉరి కొయ్యలు, చెరసాలలు, ఉద్యమాలను ఆపలేవన్నటువంటి విధంగా వాళ్ళు ముంగటికి వచ్చి వాళ్ళు తెగించి కొట్లాడిర్రు. ఈరోజు వాళ్ళు అనుకున్నటువంటి విషయాన్ని 12 సంవత్సరాలుగా ఎవరికి తలవంచలేదు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా వాళ్ళ యొక్క పతనానికి ఆరంభం లెక్క, వాళ్ళ యొక్క పతనానికి ఇది ప్రారంభము, విద్యార్థుల యొక్క ఉద్యమానికి ఇది ఆరంభం లెక్క అయిపోయింది. ఓకే. సో 2 అట్లా సైమల్టేనియస్గా జరిగినాయి. ఖచ్చితంగా ఇది ఇంకా అనేక ఉద్యమాలకు దారితీస్తుంది. ఇది విద్యార్థులు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని దేశం లోపలనే తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పి కూడా నేను భావిస్తాను. సో నువ్వు పాడిన ఆ పాట ఒక్కసారి మళ్ళీ వినిపి. ఖచ్చితంగా అన్న. విద్యార్థులు అందరూ కూడా ఏకమై అన్ని లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం, విద్యార్థి వీరుల వీర విజృంభణకు అల్లాడిపోయేరా హస్తినాపురం, ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం, కన్న బిడ్డలగా చెచితి మంటలు, గుండెలో రగిలినై పెనుజ్వాలలు, కన్న కలలు కాటికే చేరగా, కన్న వాళ్ళ కడుపులో మంటరా, కారణము ఎవ్వరని కన్నెత్తి చూడగా, కనిపించరా కేంద్ర పాలకుల పాపాలు, కనిపించరా కేంద్ర పాలకుల పాపాలు, కన్నీళ్ళు చూసిన పసిగుండెలు, కన్నీళ్ళు చూసిన పసిగుండెలు, ప్రళయమై కదిలెరా ఢిల్లీ మెడలు వంచ, ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం, మన పిల్లలే అన్న జాలైన లేక, అక్క జల్లెల సాటి మహిళలని చూడక, మారు వేషములోన మనువాద గుండాలు దాడి చేసెర భావి భరత పౌరుల పైన, లాఠీలు జొలిపించి రక్తాలు పారగా, జలధరించర జంతరు మంతరు, జలధరించర జంతరు మంతరు, కనులారగాంచుతూ ఈ దమనము, కనులారగాంచుతూ ఈ దమనము, కన్నెర్ర చేసింది నా దేశము, ప్రళయమై కదిలింది ఈ యువతరం, విలయమై సాగింది నవనవతరం, హిట్లరును తలదన్నె మీ పాలన, జలపురుగుల చేతిలో ఓడగా, ఎదురు చూస్తున్నది భరతావని, తెలుసుకో పతనము మొదలైందని, ఇప్పుడే చిగురించులే లేత ప్రాయాలు, దోపిడిని ప్రశ్నించే రేపటి ఉదయాలు, దోపిడిని ప్రశ్నించే రేపటి ఉదయాలు, ఆగదు ఆగదు ఈ సమరము, ఆగదు ఆగదు ఈ సమరము,
విద్యార్థి యోధుల ఈ యుద్ధము ప్రళయమై కదిలింది యువతరం, విలయమై సాగింది నవనవతరం. సో చాలా చాలా అద్భుతమైన అప్రిషియేషన్ వచ్చింది కదా ఈ సాంగ్. చాలా అంటే చాలా ఒక మంచి సాలిడారిటీ సాంగ్ లెక్క అందరూ కూడా భావించారు. చాలా మంది కూడా ఈ పాటతోటి కొంచెం వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని రగిలించి వాళ్ళకు మద్దతు తెలపాలన్నటువంటి ఉద్దేశంతో ముంగడికి వచ్చి ఏదో ఒక రంగంగా మాటగానో పాటగానో వాళ్ళ యొక్క మద్దతున విద్యార్థులకు తెలియజేసినారు. సో ఇప్పుడు తెలంగాణకి మన ఉద్యమాన్ని మనం లింక్ చేసి సో భవిష్యత్ పోరాటానికి మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉందని మీకు అనిపిస్తున్నదా? తప్పకుండా అనిపిస్తూ ఉందన్న. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి లోపల ఈ ఉద్యమం అనేది ఒక ఆలోచన అనేది విత్తనం నాటింది. ఆ విత్తనం ఖచ్చితంగా ఒక మహావృక్షం అవుతుంది. తెలంగాణ లోపల ఈరోజు రాహుల్ గాంధీకి దెబ్బ తాకిందని చెప్పి రేవంత్ రెడ్డి రోడ్ల మీదకి వచ్చి 5 గంటల సేపు హైదరాబాద్ని ఆన్ చేసిండు, మొత్తం రోడ్లన్నీ బంద్ చేసి. వాళ్ళ నాయకునికి దెబ్బ తాకితేనే రేవంత్ రెడ్డి బయటకు వచ్చిండు. అంతే తప్పించి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగితే కంప్లీట్గా రక్తం అంతా ఏర్లై పారితే వాళ్ళు రాలేదంటే మేము రాజకీయాలకే పరిమితం కానీ ప్రజలకు పరిమితం కాదు, మాకు ఓట్లు వేసిన వాళ్ళతో మాకు సంబంధం లేదు, మా నాయకునికి ఏది నొస్తే దానికి వచ్చి మేము ఇక్కడ నిలబడి మేము మాట్లాడతామని చెప్పని వాళ్ళ యొక్క ప్రవర్తనతోటి వాళ్ళు ప్రజలకు చెప్పారు. ఈరోజు వాళ్ళ ఖాతా లోపల వేసుకుంటున్నారు ఈ ఉద్యమం మాది, ఈ ఉద్యమాన్ని నడిపిందే రాహుల్ గాంధీ, విజయం సాధించడానికి కారణం రాహుల్ గాంధీ అని చెప్పారంటారు. దేశమంతా ఆప్కి అత్యాచార్ దేశ్ దేఖ్ రహీ హై, दिल्ली की सड़कों पे लड़ाई चलेंगे, आपकी अत्याचार देश देख रही है, दिल्ली की सड़कों पे लड़ाई चलेंगे, हिंद देश के निवासी सभी जन देख लो, రాజధాని రాజనీతి లాఠీ దబా రహి. అక్కడ జరిగినటువంటి అత్యాచారాన్ని మొత్తం ప్రజలు చూసిరు, కండ్లారా చూసిరు ఎవరు సాధించిరు అనేది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇవాళ ఏదో బిల్లు పాస్ చేసి పంపుతా, నేను విద్యార్థులకు 21 సంవత్సరాలకే ఎంపీలు కావాల్సినటువంటి ఒకటి బిల్లు తయారు చేసి నేను తీర్మానం చేసి పంపిస్తా అని చెప్పని అంటున్నారు కదా. మరి మహేష్ గౌడ్ను రాజీనామా చేయించు, మీ ఎవరెవరైతే కురు వృద్ధులు ఉన్నారో మొత్తం మీ పార్టీ లోపల ఉన్నటువంటి వృద్ధులు వాళ్ళందరినీ కూడా వాళ్ళకి పదవులు ఇవ్వకు, వాళ్ళందరినీ రాజీనామా చేయించి మొత్తం కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్నటువంటి యువతరానికి ఎవరైతే ఈరోజు వాళ్ళకి అవకాశాలు లేక అవకాశాలు రాక ఇబ్బందులు పడుకుంటా పార్టీ కోసం జెండాలు మోసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈరోజు అవకాశం మొత్తం అందరినీ బర్తరఫ్ చేసి వీళ్ళకు మొత్తం ఎమ్మెల్సీ పదవులన్నీ ఇచ్చేసి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేసి వేరేటోళ్ళకి ఎందుకు ఇస్తావు? మొత్తం విద్యార్థులకు యువకులకు యువజన సంఘాల నాయకులకు వాళ్ళకి ఇచ్చేసి కష్టపడ్డోళ్ళకి జెండాలు మోసిన వాళ్ళకి అని చెప్పని అంటా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఇవి కూడా కేవలం మీది మాటలే, స్టంట్లు మాత్రం ఇవన్నీ. ఈ పబ్లిక్ స్టంట్లను అన్నీ కూడా పబ్లిక్ చూస్తూ ఉన్నారన్న. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజలే తయారు చేసుకుంటారు, అది ముంగటికి వస్తుంది. ఈ విద్యార్థి ఉద్యమం అనేకమైనటువంటి తెలంగాణ లోపల జరిగే పోరాటాలకు ఒక తెలంగాణ సాంగ్ ఇక్కడ మన మూమెంట్ కోసం అన్న. ఖచ్చితంగా మనం అమరుల స్తూపం దగ్గర ఉన్నాం కాబట్టి ఆ అమరులను తెలుసుకుంటా, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం బెడుతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం విద్యార్థి, యోధులారా వందనం పాదాలకు, చదువుకోకొడు కానీ సాగానంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం బెడుతాం, వీరులారా వందనం విద్యార్థి,
అమరులారా వందనం పాదాలకు. సో ఇప్పుడు ఈ నిర్బంధం అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ తరపున ఎవరెవరైతే అక్కడ స్టూడెంట్స్ వెళ్ళి ధర్నాలు చేసినారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి తిరిగి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకుంటున్నారట, ఎవరెవరు ఏం మాట్లాడారు ఏంటి అని. సో ఒకవైపున సమస్య పరిష్కరించిన అంటే ఇంకోవైపున ఈ నిర్బంధం కొనసాగుతున్నది భవిష్యత్తులో జరగకుండా. రిజర్వేషన్స్, యాంటీ రిజర్వేషన్స్ పేరుతో ఒక వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ఒకటి తయారైంది. ఇది 90% ప్రజల్ని, మిగతా 10% అంతా డివైడ్ అని ఇది నడుస్తున్నది. సో ఇది కూడా వాళ్ళ ఆలోచన నుంచి వచ్చినట్టుగానే కనబడుతున్నది. సో ఇట్లాంటి నిర్బంధాలు ఏమైనా ఈ మూమెంట్ని, ఉద్యమాలని, మార్పుని ఏమైనా అంటే మార్పు రాకుండా ఉండడానికి ఏమైనా అవకాశం ఉండేలా చేస్తాయా? మనకు ఒక పాట ఉన్నదన్న, కసాయిము కలువేళ్ళు నరికిన కారే నెత్తురె చెముకు మీటినవి, పెన్నుల మీద మన్ను గప్పుతే గన్నులయ్యి మొలకెత్తుతాయిరా, జైబోలో జైబోలో అమరవీరులకు జైబోలో అని చెప్పి ఒక పాట ఉన్నది. అంటే ఇది ఈ క్రమం లోపల అది కూడా వస్తుంది అన్న. అంటే బెల్లి లలితక్కని 18 ముక్కలు చేసి ఒక్కొక్క బావి లోపల వేసినప్పుడు అంటే భయపెట్టడము, వీళ్ళు ఇంకొకసారి వీళ్ళ చావులను చూసి ఇంకొకసారి ఎవ్వడు కూడా ఉద్యమం అనుకుంటూ రావద్దని చెప్పి గతము లోపల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎట్లయితే చేసిందో, ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళను ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళ థంబ్నెయిల్స్ తీసుకొని వాళ్ళ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకొని వాళ్ళు వీళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జెన్జీ అనేది మళ్ళీ ఏకం కాకుండా, మళ్ళీ రాకుండా భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ వెబ్బి కూడా పప్పులు ఏం కూడా ఉడకాయి ఈరోజు. అంతటి చరిత్ర దేశంలో స్వతంత్రోద్యమం నుంచి ఇప్పటి వరకు, ఆ రోజు ఎమర్జెన్సీ లోపల కావచ్చు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా చాలా ఉధృతమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర మన దేశానికి ఉన్నది, మన రాష్ట్రానికి ఉన్నది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల లోపల అట్లాంటి భయాలతోటి మీరు విద్యార్థులను ఆపలేరు. ఉరి కొయ్యలు, చెరసాలలు, ఉద్యమాలను ఆపలేవు. మీ లాఠీలు, మీ కేసులు విద్యార్థులను ఆపలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రెండో విషయం ఏంటంటే యాంటీ రిజర్వేషన్ మూమెంట్ ఒకటి క్రియేట్ చేసి, ఇది కనుక చేసుకుంటే మీరు జనంతో గోక్కున్నట్టే, భారతదేశ ప్రజలతోటి గోక్కున్నట్టే, మీ పార్టీ అడ్రస్ లేకుండా పోతాయని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది కంప్లీట్గా దేశం లోపల ఉన్నదే 80% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు, అందులోపల పేద విద్యార్థులు రిజర్వేషన్ తీసుకుంటున్నారు. అది ఒకవేళ సరే మీరన్నట్టుగానే సూటుకు ఒక సమాధానం చెప్తే, రిజర్వేషన్ హటావో మూమెంట్ అని చేస్తున్నారు కదా, ఫస్ట్ హటావో అనాల్సింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటే ఆ రిజర్వేషన్ని ఎరాడికేషన్ అనేది ప్రారంభం చేద్దాం. తర్వాత ఒకవేళ ఇట్లా వీళ్ళు ఆ నిర్ణయం తీసుకొని అట్లా వాళ్ళ ఒక మూమెంట్ క్రియేట్ చేస్తే అంతకంటే మహాపర్వతం లాంటి మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. చిన్న నీట్ పేపర్ లీకేజీకే ఇంత పెద్ద మూమెంట్ క్రియేట్ చేసి అంబేద్కర్ నినాదాలు ఇచ్చుకుంటా, భగత్ సింగ్ నినాదాలు ఇచ్చుకుంటా యువత అక్కడ నిలబడ్డదంటే, మీరు ఈరోజు పేద ప్రజలు, పేద పిల్లలు చదువుకోవడానికి, ఇంత బుక్కడంత తినడానికి, ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఇట్లాంటి ప్రివిలేజ్ లేని వాళ్ళకు ఒక ప్రివిలేజ్ లెక్క, ఒక ఉపశమనం లెక్క ఉన్నటువంటి రిజర్వేషన్ తొలగిస్తే అంతకంటే పెద్ద మూమెంట్ క్రియేట్ అయ్యి ఎక్స్పెక్టెడ్ టైం కంటే ముందే మీ గవర్నమెంట్ అనేది కూలిపోతుంది. మీరు మీ వేలతోటి మీరే గోక్కుంటున్నారు. అది మానుకుంటే మీ పార్టీకి అటో ఇటో నూకలు మిగులుతాయని చెప్పి నేను చెప్పను. సో ఇందాక పాట పాడిన అక్కడ బాగుండే, ఆవుల మంద ఆ పాట. రైట్, ఖచ్చితంగా. ఎట్లయితే ఎంత గద్దరని ఒక మాట చెప్పిండాను. ఇప్పటిదాకా కూడా మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, జబ్ తక్ ఇన్సాన్ భూకా హే తబ్ తక్ ఇస్ దునియా మే తూఫా రహేగా. ఎంత వరదాకనైతే జీవులు ఆకలితో అలమటిస్తారో అంతవరకు తిరుగుబాటు అనేది కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఆగది. ఎన్ని అవరోధాలు వచ్చినా ఆగది. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. మీ దోపిడి పాలనాంతం వరకు విద్యార్థుల పోరు ఆగదు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. సీమల దండులు గదిలినై ఆ పాముకు గుండెలు అదిరినై. సీమల దండులు గదిలినై ఆ పాముకు గుండెలు అదిరినై. మేకపొటేండ్లు దునికినై ఆ తోడేండ్లు తోక ముడిసినై. ఆవుల మందలు గదిలినై ఆ పులులు పరుగులు తీసినై. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. మీ దోపిడి దొంగలాంతం వరకు విద్యార్థుల పోరు ఆగదు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. థ్యాంక్ యూ జయసూర్య, థ్యాంక్ యూ అన్న. సో ఇది సనత్ జయసూర్యతో చిన్న చిట్ చాట్. ఖచ్చితంగా ఈ పోరాటం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నది. యాంటీ రిజర్వేషన్ అనే
లైన్ తీసుకుని ఎవడైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మరో యుద్ధం స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. సో ఇది చిట్ చాట్ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.